హలో అండి, అందరికీ నమస్తే. నేను కళ్యాణి. వెల్కమ్ టు మీతో చెప్పాలని. రోజ్ ఫ్లవర్స్ చక్కగా విరబూస్తున్నాయి. వీటిని చూస్తేనే మనకి చాలా మనసు ఆనందంగా ఉంటుంది కదా. ఈరోజు నా గార్డెన్లో నేను ఎలాంటి కేర్ తీసుకుంటున్నాను అనే విషయాలు మీతో షేర్ చేస్తాను. ఎండలు బాగా ఎక్కువగా ఉన్నాయి కదండి. మేమైతే బయట మనుషుల్ని పిలిపించి షేడ్ నెట్ వేయిద్దామని ట్రై చేసాం. కానీ చాలా ఎక్కువ అమౌంట్ అయితే అడిగారండి. మన చిన్న గార్డెన్కి అంత అమౌంట్ మనం స్పెండ్ చేయలేం కాబట్టి మేము గ్రీన్ నెట్స్ తెచ్చుకొని కొన్ని కర్రల్ని పాతి ఇలాగ మొక్కలకి మరీ ఎక్కువ ఎండ తగలకుండా వాటిని అరేంజ్ చేసుకున్నాం. ఎందుకంటే బాగా విపరీతంగా ఉన్నాయి. ఈ ఏప్రిల్ నెలలోనే ఎండలు తీవ్రంగా ఉన్నాయి కాబట్టి మనం 2 పూట్ల వాటరింగ్ చేసినా సరే మొక్కలు వాడిపోయి డల్గా అయిపోతున్నాయి. ఆ పూత కూడా రాదు. పూత వచ్చినా కూడా డ్రై అయిపోతుంది, నిలబడదు. కాబట్టి కేర్ తీసుకోవాలి. ఈ గ్రీన్ నెట్ వల్ల కొంత ఉపయోగం అయితే ఉంటుంది. గ్రీన్ నెట్ సరిపోకపోయినా సరే ఏదైనా కాటన్ బట్టలు కూడా దానికి కొంచెం సపోర్ట్గా ఇచ్చామన్నమాట. ఇక్కడ కొన్ని దీంట్లో ఇదివరకు కాలీఫ్లవర్ ఉండేదండి. కాలీఫ్లవర్ ఆల్రెడీ నేను తీసేసిన తర్వాత ఈ సమ్మర్లో కూరగాయల కంటే కూడా మంచి అంటే ఎక్కువ ఎండలో పెట్టకుండా ఆకుకూరలను అయితే పండించుకోవచ్చు. నేను ఇదివరకు కాలీఫ్లవర్ ఉందని చెప్పాను కదా, వాటిని కొంచెం క్లీన్ చేసేసుకొని వేర్లు అవి ఉన్నాయేమో తీసేస్తున్నాను. అవి తీసేసుకున్న తర్వాత ఇందులో పాలకూర విత్తనాలు అయితే పెడదాం అనుకుంటున్నాను. ఇది 50 రూపాయలు చిన్న టబ్ అండి. దాంట్లో అయితే ఈ పాలకూరకి మరీ ఎక్కువ లోతు అయితే అవసరం లేదు, ఓ మాదిరిగా ఉంటే సరిపోతుంది. సాయిల్ కొంచెం లూజ్ చేసిన తర్వాత ఈ పాలకూర విత్తనాల్ని వేసుకుంటున్నాను. పాలకూర కానీ తోటకూర కానీ ఏదైనా సరే మనం కనీసం ఒక్కొక్క వెరైటీకి 2-3 కంటైనర్స్ పెట్టుకుంటే వారానికి 2-3 సార్లు మన గార్డెన్లోంచే ఆకుకూరల్ని మనం హార్వెస్ట్ చేసుకోవచ్చు. పాలకూర విత్తనాలు పెట్టుకోవడంలో 2-3 పద్ధతులు అయితే ఉంటాయి. ఇలాగా ఒక గీతలాగా గీసుకొని అందులో పాలకూర విత్తనాలని వేసి పైన మట్టి కప్పేసుకుని వాటర్ అనేది చిలకరించుకుంటే గ్రో అవుతాయి. అదొక పద్ధతి. లేదా మరొక పద్ధతి కూడా మీకు నేను చూపిస్తాను. ఈ విత్తనాలు పెట్టుకున్నాను కదా, పైన కొంచెం సాయిల్ని అంటే ఆల్రెడీ సాయిల్ మిక్స్ని నేను తయారు చేసి పెట్టుకున్నాను. దాన్ని కొంచెం పైన వేసి పెట్టుకున్నాను. ఇంకొక కంటైనర్ ఉంది, ఇది కూడా 50 రూపాయలు టబ్ అనమాట. దీనికి ఇలాగ హోల్స్ అవి ఉన్నాయి కాబట్టి ఇలా గోన్ సంచి పెట్టుకున్నాము. ఈ సాయిల్లో ఇలా చిన్న చిన్న హోల్స్ పెట్టుకొని ఒక 2-3 విత్తనాలని ఒక్కొక్క హోల్లో వేస్తున్నాను. అవి జర్మినేట్ అయిన తర్వాత ఒక్కొక్కసారి కొన్ని జర్మినేట్ అవ్వవు. జర్మినేట్ అయినవి కూడా మనం అవసరమైతే వేరే పాట్లోకి ట్రాన్స్ప్లాంట్ చేసుకోవచ్చు. ఆకుకూరలు వాటర్ చేసేటప్పుడు మాత్రం ఇలాగ చేతులతో చిలకరించుకుంటే సరిపోతుంది. మరీ ఎక్కువగా వాటర్ అనేది పోసేస్తే విత్తనాలు అటు ఇటు కదిలిపోయి సరిగా అవి పెరగవన్నమాట. అందువల్ల చూసుకోవాలి. సాయిల్ అనేది మాత్రం లూజ్గా ఉండాలి. మరీ ఎక్కువ ఎండ తగిలే ప్రాంతంలో ఆకుకూరల్ని పెట్టకూడదు. నేను షేడ్ నెట్ కిందే పెట్టుకున్నాను వీటిని. తోటకూర పాలకూర కూడా ఈజీగానే పెంచుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ పాలకూర ఈ మధ్యనే పెట్టుకున్నాను ఈ కంటైనర్లో. ఇది కొంచెం పెరిగాయి అనమాట. అంటే ఒకటి మనం హార్వెస్ట్ చేసుకున్న తర్వాత కొన్ని రోజులకి మరొక దాంట్లో హార్వెస్ట్ చేసుకోవడానికి రెడీగా ఉండేలాగా మనం మొత్తం ఒక్కొక్క వెరైటీకి 2-3 పెట్టుకోవచ్చు. తోటకూర కూడా ఈ మధ్యనే సీడ్స్ పెట్టుకున్నాను, చక్కగా జర్మినేట్ అయ్యాయి. ఇవి దగ్గరగానే వచ్చాయి. వీటిని కొంచెం ఆ మాత్రం సైజు వచ్చిన తర్వాత కొన్ని మొక్కల్ని తీసి నేను వేరే పార్ట్స్లోకి ట్రాన్స్ప్లాంట్ చేస్తాను. ఇక్కడ చూస్తున్నారుగా, ఈ మొక్క ఏంటంటే లక్ష్మణ ఫలం అని నాకు తెలిసిన వాళ్ళు ఇచ్చారండి. నా దగ్గర ఇదివరకే తెచ్చుకున్నాను, కంటైనర్ లేదు, దాన్ని కొంచెం పక్కన పెట్టేశాను, మర్చిపోయి నేను. ఇప్పుడు ఈ 20 రూపాయల 20 లీటర్ల బకెట్ అనేది ఖాళీ అయింది. దీంట్లోకి లక్ష్మణ ఫలాన్ని ట్రాన్స్ప్లాంట్ చేశాను. ఈ మొక్కని ఈ కాయలు ఎప్పుడు ఇస్తుందో తెలియదు, కానీ దీని ఆకుల వల్ల కూడా ఆయుర్వేద పరంగా ఎన్నో ప్రయోజనాలు ఉన్నాయని విన్నాను. అందుకే అందులోకి ట్రాన్స్ప్లాంట్ చేశాను. నీడలోనే పెట్టుకోవాలి. ఇక్కడ ఈ ఎండాకాలంలో ఏంటంటే పాదులు అంటే బీర సొర లాంటివి బాగానే వస్తాయి, కానీ మరీ ఎండలో పెట్టడం వల్ల పాదులు అవి ఎండిపోతూ ఉంటాయి. అందువల్ల ఇక్కడ నేను కొంచెం కొద్దిగా ఎండ తగిలే ప్లేస్లో రౌండ్ గ్రో బ్యాగ్ పెట్టుకొని దాంట్లో ఈ బీరపాదులు అయితే పెట్టుకున్నాను. ఇక్కడ చూస్తున్నారుగా, స్టార్ ఫ్రూట్ చెట్టు నిండా కూడా పోతొచ్చిందండి. ఈ మధ్య నా నేను వీడియోలు కొంచెం తక్కువగానే పెడుతున్నాను. లేటెస్ట్ వీడియోస్ చూస్తే పూత బాగా రావడానికి హ్యూమిక్ యాసిడ్ లాంటివి ఇచ్చాను కదా, అవన్నీ ఇచ్చాక చూసారా చెట్టు నిండా పూత అయితే వచ్చింది.
ఈ పూత అంతా నిలబడుతుందా అంటే మనం కేర్ ఎలా తీసుకుంటాం అనే దాని మీద ఎంత పూత నిలబడుతుంది అనేది ఉంటుంది. ఎండాకాలం కదండి, ఆ పూత బాగా డ్రై అయిపోయి రాలిపోయే ప్రమాదం ఉంది. అందువల్ల మనం మరీ ఎక్కువ ఎండ మొక్కకి తగలకుండా సరిపడినంత తగిలి మొక్కలకి మంచి ఎరువులు ఇస్తూ వాటర్ అనేది బాగా ఇస్తూ ఉంటే మొక్కలు అనేవి హెల్తీగా పెరుగుతాయి. ఇది నారింజ మొక్క అండి. ఇది యాక్చువల్గా అయితే ఇది పాత మొక్కే, కానీ దీనికి పెద్దగా కాపు రాలేదు. ఈ మధ్య మనం ఇచ్చినటువంటి హ్యూమిక్ యాసిడ్ వల్ల చక్కగా ఇప్పుడు పూత అనేది వచ్చింది. చిన్న చిన్న పిందులు అనేవి ఫామ్ అవుతున్నాయి. ఈ స్టార్ ఫ్రూట్కి పూత బాగా నిలబడటం కోసం నేను పుల్లటి మజ్జిగని స్ప్రే చేస్తున్నాను. పుల్లటి మజ్జిగ మన ఇంట్లో ఉండేదే, వేస్ట్గా పడేయకుండా డైల్యూట్ చేసి, అంటే 1 లీటర్కి 10 నుంచి 12 లీటర్ల 1 లీటరు పుల్ల మజ్జిగకి 10 నుంచి 12 లీటర్ల నీటిని కలిపి చక్కగా చెట్టు మొత్తం కూడా స్ప్రే చేసుకోవచ్చు. సాయిల్లో వేయడం కంటే కూడా స్ప్రే చేయడం వల్ల మంచి ఉపయోగాలు ఉంటాయి. పులిసినటువంటి మజ్జిగలో మొక్కలకు మేలు చేసేటువంటి బ్యాక్టీరియా అనేది ఉంటుంది. పూత రాలకుండా పూత నిలబడటానికి బాగా ఉపయోగపడుతుంది. పూత వచ్చేటువంటి అన్ని మొక్కలకు కూడా ఈ పుల్లటి మజ్జిగను వారానికి ఒకసారి మనం స్ప్రే చేయడం వల్ల మంచి యూజ్ అయితే ఉంటుంది. అయితే ఆకుకూరలకు మాత్రం స్ప్రే చేయకూడదు, ఎందుకంటే మనకి వాటికి పూత అంతగా అవసరం లేదు, మనకు కావాల్సింది ఆకులే కాబట్టి. ఇలాగ ఈ నారింజ మొక్క మీద కూడా నేను స్ప్రే చేస్తున్నాను. ఇక్కడ ఒక మల్లె మొక్క ఈ మధ్య తెచ్చుకున్నామండి. ఈ మల్లె మొక్కని కంటైనర్లో పెట్టుకున్నాను. ఇప్పుడు ఈ సమ్మర్లో ఎక్కువగా మనం లిక్విడ్ ఫర్టిలైజర్సే ఇస్తూ ఉంటాము. సాలిడ్ కూడా ఇవ్వచ్చు, అయితే మనం కొంత కేర్ తీసుకోవాలి. నేను ఘనజీవామృతాన్ని ఈరోజు ఈ మల్లె మొక్కకి ఇస్తున్నాను. ఈ ఘనజీవామృతము అయితే మరీ వేర్లకు దగ్గరగా కాకుండా కొంచెం దూరంగా సరిపడినంత, అంటే ఒక కంటైనర్ సైజుని బట్టి దానికి 1 గుప్పెడు 2 గుప్పెళ్ళు ఈ ఘనజీవామృతాన్ని ఇచ్చి నెమ్మదిగా మట్టి కప్పేసి వాటర్ అనేది చేసుకోవడం వల్ల యూజ్ ఉంటుంది. లేదా ఈ కంపోస్ట్ కానీ జీవామృతం కానీ టీ రూపంలో కూడా తయారు చేసి ఇవ్వచ్చు. మన ఛానల్లో వీడియోస్ ఉన్నాయి, చూడండి. ఇక్కడ మా ఇంటి పక్కన వేప చెట్టు ఉందండి. ఇది ఆకురాలే కాలంలో చక్కగా ఈ ఎండు ఆకులన్నీ కూడా వచ్చి పైన మేడ మీద టెర్రస్ మీద పడ్డాయన్నమాట. వీటన్నిటిని కూడా ఇలాగ ఒక బ్యాగ్లోకి తీసి పెట్టుకున్నాం. వీటన్నిటిని మనం చక్కగా వాడుకోవచ్చు, కంపోస్ట్ చేసుకోవచ్చు. లీఫ్ కంపోస్ట్ వల్ల మొక్కలకు చాలా ఉపయోగం ఉంటుంది. సాయిల్లో కూడా మనం అడుగున వేసుకోవచ్చు, కంటైనర్లో అడుగున పెట్టుకొని తర్వాత పైన పాటీ మిక్స్ అది వేసుకోవచ్చు. ఇంకా ఈ ఎండాకాలంలో ముఖ్యమైనది మల్చింగ్ కాబట్టి మల్చింగ్కి ఎండు వేపాకులను అయితే నేను వాడుతున్నాను. ఇప్పుడు నా గార్డెన్లోని మొక్కలకు ఈ రకంగా నేనైతే కేర్ తీసుకుంటున్నాను. పూత ఉండే సమయంలో ఘనజీవామృతం కానీ ద్రవజీవామృతం కానీ మొక్కలకు వాడకూడదండి. విషయం అయితే మనం గుర్తుపెట్టుకోవాలి. చూసారు కదా, ఈరోజు నా గార్డెన్లోని మొక్కలకు నేను ఏమేమైతే ఇచ్చానో వీడియోని తప్పకుండా లైక్ చేయండి. అలాగే మన ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.